వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. కోర్టు ధిక్కరణ అంటే ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది సివిల్ కంటెంప్ట్, రెండోది క్రిమినల్ కంటెంప్ట్. ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. కోర్టు ఇచ్చిన వాంగ్మూలం లేదా మాటను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడం కూడా దీని కిందికే వస్తుంది. ఇక అటార్నీ జనరల్ అనుమతి దీనికి అవసరమా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లోని సెక్షన్ 115 ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు, లేదా అటార్నీ జనరల్ సమ్మతితో మరెవరైనా కేసులు నమోదు చేయవచ్చు. సాధారణంగా సుప్రీం లేదా హైకోర్టులు తమకు తాముగానే కేసులను పరిగణలోకి తీసుకుంటాయి. అదే సాధారణ పౌరులు లేదా న్యాయవాదుల కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు నమోదు చేయాలంటే సుప్రీంకోర్టు విషయానికి వస్తే అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాలి. అదే హైకోర్టు విషయంలో అయితే అడ్వకేట్ జనరల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ నటి స్వరా భాస్కర్పై క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటార్నీ జనరల్ను అంజు సక్సేనా అనే న్యాయవాది అడిగారు. అయితే ఈ అభ్యర్థనను అటార్నీ జనరల్ తిరస్కరించారు. అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఎలాంటి శిక్షలు ఉంటాయి? కోర్టు ధిక్కరణ చర్యల కింద 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంది, లేదా 2000 రూపాయల వరకు జరిమానా కూడా విధించవచ్చు, లేదా కొన్నిసార్లు రెండూ కూడా విధిస్తారు. అయితే ఒక్కోసారి క్షమాపణలు చెప్పడం ద్వారా ఈ శిక్షలను కోర్టులు మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విషయంలో ఇలాగే జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో రూపాయి జరిమానాను కోర్టు విధించింది. ప్రముఖులపై కూడా ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన దాఖలాలు చాలానే ఉన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన పుంజల శివశంకరే దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు కోర్టు ఎలాంటి శిక్ష విధించలేదు. రెండోది క్రిమినల్ కంటెంప్ట్. దీనిలో 3 రకాలు ఉంటాయి. ఈ నిబంధనలను ప్రచురణ రూపంలో లేదా వ్యాఖ్యలు చేయడం లేదా సంజ్ఞల రూపంలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. అసలు ఆ నిబంధనలు ఏంటనేది ఒక్కసారి చూస్తే, ఏదైనా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయడం, లేదా దూషణలకు పాల్పడడం, కోర్టు ప్రక్రియల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడం, లేదా పక్షపాతం చూపించడం, ఏదైనా చర్యల ద్వారా న్యాయ పరిపాలన